టాబ్లెట్ వేసుకోండి. ఏమండి? ఏమండి? మీ ఆరోగ్యం ఏమాత్రం బాగుండడం లేదు. అసలు ఎమోషనల్ కావద్దండి. ప్లీజ్ రిలాక్స్డ్గా ఉండండి. ఏమండి? విష్ణు గండి వదిలించుకుని బావని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోదాము అనుకుంటే రాధిక వల్ల నా కళ అంతా చెదిరిపోయింది. నీ వల్లే నాన్న నా జీవితం సర్వనాశనం కాబోతుంది. ఫోటోలు తీసే ముందు వెనక ముందు ఆలోచించే తీసావు సరే. నేను చెప్పేది కూడా వినకుండా బావ వాళ్ళ ముందు నీ నోటుకొచ్చినట్టు వాగావు. నా కొంప ముంచావు. నువ్వే పని బుర్ర పెట్టి చెయ్యవా? చెయ్యాల్సిన దరిద్ర పనంతా నువ్వు చేసి ఆయన అంటావింటే? వాడెవడ నిన్ను ప్రేమించాడని మాకెవరు ముందు చెప్పావు నువ్వు? ఫోన్లు చేస్తున్న సంగతి చెప్పావు నువ్వు? వాడి ఫోటో మాకు చూపించావా? చెప్పుంటే పరిస్థితి ఎంత దాకా వచ్చేది కాదు. రాధిక వాడితో మాట్లాడడం చూడగానే మొహం గుర్తుపట్టి వాడిని ఏదో ఒకటి చేసేవారు కదా మీ నాన్న. నిన్ను ఎందుకు కొడతావే? కొట్టాలా, దీన్ని చంపేయాలా? ఇది చేసిన బుద్ధి లేని పని వల్ల ఆ ముసల్ది ఇది ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేస్తానంటుంది. అదే గనక జరిగితే తర్వాత మనకి ఇంట్లో స్థానమే ఉండదు. ఏదైతే ముష్టి బతుకు బతికొచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళి బతకాల్సి వస్తుంది. అమ్మా, అదంతా కాదు. బావతోనే నా పెళ్లి జరగాలి. బావే నాకు భర్త కావాలి. ఏదోటి చేసి మీరు పెళ్లి ఆపాలి. చెడగొట్టుగా చేస్తామా? నీకోసం కాకపోయినా మేము బాగుండడానికైనా ఈ పెళ్లిని ఆపి తీరాలి. చెప్పండి డాక్టర్. ఎలా ఉన్నావమ్మా? ఏ ఆడపిల్లకి రాని కష్టం నీకు వచ్చినా కూడా ధైర్యంగా నువ్వు ఆ సమస్యను ఎదుర్కొంటున్నావు. కైలాష్ని 2 రోజుల్లో చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకురామ్మా. తీసుకొస్తాను డాక్టర్. ఉన్న సమస్యని దాచి వేరే ఏదైనా కారణం చెప్పైనా నేను కైలాష్ గారిని తీసుకొస్తాను. నేను చూసుకుంటాను. సరేనమ్మా. రోజు టైంకి టాబ్లెట్లు ఇస్తున్నావా? కైలాష్కి అయితే అనుమానం రాలేదు కదా? ఆయనకి అనుమానం రాకుండా రోజు పాలలో కలిపిస్తున్నాను డాక్టర్. నీ మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి, నీ సంసారాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వెంత ఆవేదన పడుతున్నావో నాకు అర్థమవుతుంది. దానివల్ల నువ్వు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో నేను ఊహించగలను. నిజమే డాక్టర్. సమస్య ఆయనకి తెలియకుండా నెక్కుకు రావాల్సి వస్తుంది. ఇందాక బాగా ఎమోషనల్ అయి కొద్దిగా ఇబ్బంది పడ్డారు కూడా. చూద్దాం డాక్టర్. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇంకొన్నాళ్ళు మెడిసిన్స్ వాడితే ఫలితం ఉండొచ్చమ్మా. ఏదేమైనా కైలాష్కి మాత్రం ఈ విషయం తెలియనివ్వకు. లేదు డాక్టర్, నేను తెలియనివ్వను. అలాగేనమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఏం తెలియకూడదు? దేని గురించి మాట్లాడుతున్నావు?
తెలియకూడదు తెలియడం అది కాదండి, తేలికగానే ఉంది అని చెప్తున్నాను. డాక్టర్ గారు కాల్ చేసి మొన్న జరిగిన దానికి మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని అడిగారు. మేనేజ్ చేయడం బాగా అలవాటు చేసుకున్నావు. అదేం లేదండి. అయినా ప్రమాదం జరిగినా జరగకపోయినా పెద్దగా తేడా ఏమీ లేదు. కాకపోతే ప్రమాదం జరిగినప్పుడు దగ్గరుండి సేవలు చేసావు. తగ్గాక దూరంగా వెళ్ళమన్నావు, నన్ను దూరం పెడుతున్నావు. అది కాదండి, నేను వద్దు రాధిక, నువ్వు కారణాలు చెప్పినా వినే ఓపిక నాకు లేదు. ఏమండి ఏమండి ఈ జ్యూస్ తాగండి. నాకొద్దు. ఏమండి ఏమండి ప్లీజ్, నా మీద ఉన్న కోపం జ్యూస్ మీద చూపించొద్దు. ప్లీజ్ తాగండి. వద్దని చెప్తున్నానా? అలా అనకండి. కోపం ఏమైనా ఉంటే నా మీద చూపించండి, కానీ మీ ఆరోగ్యం మీద కాదు. డాక్టర్ గారు మిమ్మల్ని ఎక్కువ లిక్విడ్ ఫుడ్ తీసుకోమన్నారు. కైలాష్ గారు ప్లీజ్ అండి, ఏయ్! కొంచెం. అరవకు, నానమ్మ వింటుంది. సర్లే ఇడివో. అవును, వెంటపడి జ్యూస్ తాగమంటున్నావు. ఇందులో ఏమన్నా కలిపావా? అయ్యో, మా శ్రీవారు వర్క్ చేసుకుంటుంటే ఎంత ముద్దస్తున్నారు. శ్రీవారు శ్రీవారు ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? చూస్తే ఏమవుతుంది? నవ్వేం దిష్టి కళ్ళు కావు. అయినా భార్య మురిసిపోయి చూస్తుంటే మురిసిపోవాలి కానీ చిరాకు పడతారంటే. నిన్ను కదిలించడం నాది బుద్ధి తక్కువ. బుద్ధి పెరిగే పని ఒకటి చెప్పనా? కర్మరా బాబు. మీరు విసుక్కుండా చిరాకు పడినా మీ మంచి చెల్లు చూసుకోవాల్సింది నేనే కదా శ్రీవారు. అసలే బుద్ధిమంతుల్లాగా ఆఫీస్ పని చేసుకుంటున్నారు. మీకు జ్యూస్ కానీ కాఫీ కానీ తీసుకురానా? ఏమొద్దు. నేను ప్రేమతో అడిగితే వద్దంటారండి. ప్లీజ్ 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 కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి తాగండి ప్లీజ్. తాగకపోతే వదిలేలా లేవు. వెళ్ళి కాఫీ తీసుకురా. అయ్యో, కాఫీ మంచిది కాదండి, జ్యూస్ తీసుకొస్తాను. హే, నువ్వే డెసిషన్ తీసుకునేదానికి నన్ను ఆప్షన్ అడగడం ఏంటి? మీరేం చెప్తారోనని చిన్న క్లారిటీ కోసం ఉండండి, 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. ఏదో ఒకటి తగలడు. హలో మేనేజర్ గారు,